మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో 18 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. అయితే మేము మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడి మా చెల్లిని నన్ను బాగా చదివించారండి. 10th ఇప్పుడు చదివిస్తున్నారండి. 10th వరకు మంచిగానే చదివాము. మళ్ళీ 10th తర్వాత మేము ఇంటర్లో చేయాలంటే మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని ఎంత పని చేసైనా మమ్మల్ని మంచి ప్రయోజకులు చేయాలని మంచి తలంపుతోటి మమ్మల్ని ఇంటర్లో చేర్చారండి. నన్ను ఇంటర్లో చేర్చి చదివించారండి. అయితే ఇంటర్ 2 ఇయర్స్ చదివిన తర్వాత ఇంటర్ 2 ఇయర్స్ దేవుని దయ వల్ల కష్టపడి చదువుకున్నందుకు మంచి మార్క్స్ పర్సంటేజ్ వచ్చిందండి. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దేవుడు నాకు రక్షణ పొందే కృపనిచ్చాడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 15th ఆగస్టున నేను బాప్తిసం పొందడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే దేవుని దయ వల్ల నేను పుట్టింది 15th ఆగస్ట్ని, మళ్ళీ 15th ఆగస్ట్ని బాప్తిసం తీసుకోవడానికి కృపించాడు. దేవునికి వందనాలండి దాని విషయంలో. మరి అదేవిధంగా ఇంటర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందండి. ఆ తర్వాత బీటెక్ చేయాలని నాకు ఆశ ఉందండి. ఎందుకంటే మా ఊళ్ళో మా అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలని ఒక కోరిక ఉండేదండి. అయితే మా అమ్మ నాన్నలు చదివించాలంటే ఫీజు కొద్దిగా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవండి. అయితే అప్పుడు మా అమ్మ నాన్నలు అయితే ఇప్పుడు ఎలా చేయాలని ఫీజు కట్టడానికి సీట్ వచ్చింది. అంత ఫ్రీ సీట్ వస్తుందండి. అయితే ఇప్పుడు దానికి ఫీజు కట్టాలంటే మనీ కావాలండి. అయితే మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారండి అప్పటికి. అయితే దేవుని దేవల మా అమ్మ నాన్నలు ఆ సునీల్ సార్కి డబ్బులు అడిగారండి. డబ్బులు అడిగితే దేవుడు కృప వల్ల సార్ సాయం చేశారండి. సాయం చేయడం బట్టి మేము బీటెక్లో చేయడానికి కృపించానండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలకు మమ్మీ డాడీ లేరు. మమ్మీ వాళ్ళకు మమ్మీ డాడీ వాళ్ళకు అంత నేను మా మమ్మీ డాడీ వాళ్ళకు నేను ఒకనే కొడుకునండి. మాకు 2 అక్కలు ఒక చెల్లి అండి. అయితే మా అక్క వాళ్ళు కూడా అంత చదువుకోలేదండి. అయితే మా అమ్మ నాన్నలు ఏ విధం చేతనైనా మమ్మల్ని చదివించాలని ఒక తలంపుతోటి నన్ను బీటెక్లో చేర్చారండి. అయితే దేవుని దేవల్ల బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి. అయితే సెకండ్ ఇయర్లో మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఫీజు కట్టాలని చెప్పారండి. అప్పుడు 18,000 20,000 కావాలండి. అయితే మేము టైం అడిగామండి. టైం అడిగితే వాళ్ళు అన్నారు ఫస్ట్ ఫ్రీ సీట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ ఫీజు లేకపోతే కనీసం కాలేజ్ బస్ ఫీజు అయినా కట్టాలని, ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టాలని ఫోర్స్ చేశారండి. మిగతా వాళ్ళకేమో 2 ఫీజు ఉన్న వాళ్ళకి ఒక ఫీజు కట్టుకునేలా చూపించారు. అయితే దేవుని దేవల్ల మళ్ళీ మేము సెకండ్ ఇయర్ చదువుతానా లేదా అనేది మళ్ళీ ఇంకో దిగులు ఉండేదండి నాకు. అయితే దేవుని దేవల్ల మళ్ళీ అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నామండి. ప్రార్థన చేయించుకున్న తర్వాత అయ్యగారు అన్నారు, మీరు దేవుడే చూసుకుంటాడు, మీరు ప్రార్థన చేయండి అన్నారు. మళ్ళీ తర్వాత డాడీ మళ్ళీ అయ్యగారికి అడిగారండి. అయ్యగారు అడిగిన తర్వాత ప్రేమ బట్టి మళ్ళీ 20,000 ఇచ్చారండి. 20,000 మొన్న రీసెంట్గా ఫీజు కట్టుకోవడానికి దేవుడి కృపనిచ్చాడండి. ఈ విధంగా మేము బీటెక్ సెకండ్ ఇయర్ చదవడం కృప చూపించాడండి. అదేవిధంగా ఈ ఇయర్లో మళ్ళీ చెల్లి కూడా మళ్ళీ బీటెక్ వేయాలని ఆలోచిస్తున్నామండి. దేవుడి కృప వల్ల చెల్లికి కూడా మంచి ర్యాంక్, మంచి పర్సంటేజ్ ఇచ్చాడండి. మళ్ళీ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకా మేము మంచిగా మా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని మీరు ప్రార్థించండి. అదేవిధంగా దేవునికి భయంకరంగా ఉండాలని సాయం చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన.